కమింగ్ ప్రాజెక్టులు చెప్పండి సార్, ఇప్పుడు రాబోయేవి ఇంకా. అవి కూడా చాలా ఉన్నాయండి. అవి పేర్లు కొన్ని పెట్టలేదు. యక్షిణి అని ఒకటి చేస్తున్నాను, ఎర్రగూడ అని ఒకటి చేస్తున్నాను, సుధీర్ బాబు గారి సినిమా ఒకటి, అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి, తర్వాత సప్తగిరి గారి సినిమా ఒకటి, తర్వాత పెద్ద సినిమాలు బాలకృష్ణ గారి సినిమా ఒకటి, పెద్ద సినిమాలోనే నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా నెక్స్ట్ ప్రాజెక్టులో డేట్లు ఇచ్చారు. అది ఇప్పుడు అవుతుందో తెలియదు, బట్ బాబా దయ వల్ల డెఫినెట్గా అవుతుందని అనుకుంటున్నాను. చాలా ఉన్నాయండి, అలాగా ఒక 6-7 సినిమాలు ఉన్నాయి. మీకు కాకుండా అంటే మీ వాయిస్ మీరు చెప్పుకోవడం కాకుండా మిగతా వాళ్ళకి డబ్బింగ్ చెప్పారు కదా సార్? చాలా చెప్పాను అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు అందులో డైలాగ్ చెప్పరా అంటారు. ఇప్పుడు ఎక్కడ చెప్పను, నేను అన్ని చాలా చెప్పాను. మరి తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, మలయాళం టు తెలుగు, ఒరిస్సా టు తెలుగు సినిమాలు. కొంతమంది హీరోలకి చెప్పాను, కొంతమంది హీరోలు ఫ్రెండ్లకి చెప్పాను, కొంతమంది కామెడీ క్యారెక్టర్స్ చెప్పాను. అలా హీరోలకి ఏ హీరోలకి చెప్పారు సార్? పాట్నా గడ్ అని ఒక సినిమా వస్తుంది త్వరలో. ఓకే. అతను మీకు తెలియదు, నేను ఆయన పేరు చెప్తే మీరు బొమ్మ ఎత్తారా ఏంటి? ఎందుకంటే హీరో నాకే తెలియదు. ఆయన ఇదిగో మీ స్టూడియో ఎదురుకుండా ఉన్న ఆర్పి పట్నాయక్ గారి స్టూడియోలోనే డబ్బింగ్ చెప్పాను సినిమాకి. ఓకే. ఆయన నాకే తెలియదు. ఆయన హీరో గారు ఎవరండి చెప్తారా? మన హీరోలు ఉన్నారనుకోండి, చెప్పమని చెప్తాను. అదే తెలుగులో ఎవరికి డబ్బింగ్ చెప్పారో చెప్పండి సార్. తెలుగులో నేను ఎందుకు చెప్తాను, తెలుగు నాకు నేనే చెప్పుకుంటా. క్యారెక్టర్లకి వాళ్ళకి బయట ధనుష్ గారి సినిమాలు ఉంటాయి, తమిళ నుంచి వస్తూ ఉంటాయి, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, కన్నడలో క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ మనకి వచ్చినప్పుడు దాన్ని డబ్ చేసినప్పుడు నేను చెప్తా. హిందీ సినిమాలు కొన్నాళ్ళు మా టెలివిజన్లో హిందీ సినిమాలు కొని వాటిని తెలుగులో డబ్ చేశారు. అప్పుడు నేను చుంకి పాండే అని ఒక ఆయన ఉంటారు, ఆయన గోవింద, మిథున్ చక్రవర్తి, వీళ్ళందరికీ వాయిస్లు చెప్పారు తెలుగులో. గోవింద గారికి, మిథున్ చక్రవర్తి గారు, వాళ్ళందరికీ అవన్నీ టీవీలో వస్తాయండి, సినిమాలో రావయ్యి. అంతే కదా. మాట్లాడడం కష్టం. ఉన్న విషయం మీరు ఇప్పుడు అడుగుతారు నాకేంటంటే చెప్తారా పేరేంటి గబుక్కుని గుర్తురాదు, అందుకే నేను చెప్పేయడం బెటర్ కదండి. పాట్నా గడ్ అని ఒక సినిమా చెప్పాను, ఒరిస్సా నుంచి వస్తుందని, త్వరలో రిలీజ్ అవుద్ది. ఆ హీరో గారికి చెప్పాను అనమాట. అంటే ఫస్ట్ హీరో గారు ఏంటంటే, మనం మన భాషలో ఉన్నప్పుడు, మన మాతృభాషలో సినిమాలో యాక్ట్ చేసినప్పుడు మనమే డబ్బింగ్ చెప్పుకుంటేనే రేపొద్దున ఆ క్యారెక్టర్ గుర్తింపు వచ్చినా, ఏమొచ్చినా, అవార్డ్స్ వచ్చినా వస్తాయి. నాకు మీరు డబ్బింగ్ చెప్పినా, మీకు నేను డబ్బింగ్ చెప్పినా ఆ పాత్రకున్న ఏమైనా అవార్డ్స్ వచ్చే టైం రాదు, ఎవరికి వాళ్ళే డబ్బింగ్. అలా ఆ పాట్నా గడ్ సినిమాకి నేను చెప్పినప్పుడు ఆ హీరో గారు నేనే ట్రై చేస్తాను తెలుగులో అని చెప్పి చాలా నేర్చుకుని ట్రై చేశారు ఇక్కడ. నాట్ సాటిస్ఫైడ్ విత్ ద పాపం ఎంత కంఫర్ట్గా. ఇప్పుడు నేను వెళ్ళి ఒరిస్సాలో చెప్తే ఎలా ఉంటుంది, దారుణంగా ఉంటుంది కదండి. పాపం ఆయన ఏదో పాపం ట్రై చేశారు, నాకు కుదరదు కదా. హిందీ మనకు తెలిసిన భాషకు అంత చెప్పగలం, ఇంగ్లీషు మనకు తెలిసిన భాషకు అంత చెప్పగలం. సో అప్పుడు ఆ హీరో గారే మళ్ళీ పిలిపించి, నో మీ వెర్షన్ నేను విన్నాను, యూఆర్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ మై నా పర్ఫార్మెన్స్కి మీరు కరెక్ట్గా ఉంది, నేను ట్రై చేశాను, బట్ అంటే బలివర్ సార్ మీరు కరెక్ట్గా మీ అలాంటి ప్రయత్నం ఉండాలి, మనమే చెప్పుకోవాలని మీరు చేసిన ప్రయత్నం గొప్పది, అప్రిషియేటెడ్ అండి. అంటే లేదు మీరే చెప్పండి అంటే అప్పుడు మళ్ళీ నా వాయిస్నే సినిమా మొత్తం చెప్పించారు అనమాట. ఓకే. సురేష్ గారు టీవీలకి దూరం అయ్యారా, అవలేదా? అవనండి, అంతే ఆన్సర్ అయిపోయింది. టీవీలకి ఎప్పుడు, అది నా మాతృక, నాకు జన్మనిచ్చింది. అంటే నాకు జన్మనిచ్చిన మా తల్లి గారు నాకు జన్మనిచ్చి వాళ్ళు నేను వాళ్ళ యాక్టర్గా నిలబడినట్టే, నాకు అసలు ఒక కెమెరా ముందు టీవీల మీద, టీవీ మాధ్యమాల్లో నాకు జన్మనిచ్చింది మాతృక టీవీనే కదా. ఎక్కడైనా ఇప్పుడు మీరు పిలిస్తే వచ్చాను కదా. ఇది సోషల్ మీడియా కదా సార్. సోషల్ మీడియా ఏదైనా ఇప్పుడు తెర ముందు కెమెరా ముందే కదండి. సీరియల్స్ లో యాక్ట్ చేయట్లేదు కదా సార్. సీరియల్స్ అండి 19 వెళ్ళిపోయి ఉంటారు బాబు. 2006లో ఒక సీరియల్ చేశానండి, రాడాన్ టీవీ వాళ్ళది, రాధిక గారు ప్రొడ్యూసర్గా, అపరాజిత అని, అందులో హీరోగా చేశాను. సుబ్బలాక్ సుధాకర్ గారు, అన్నపూర్ణ గారు, ఇంకా మా హీరోయిన్ ఏమో కన్నడ నుంచి తీసుకొచ్చారు. అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్తో అప్పట్లో 150 అందరూ చేశారు. అది చాలా పెద్ద హిట్ అప్పట్లో. నేనే హీరోగా చేశాను. ఒక 150 ఎపిసోడ్స్ అగ్రిమెంట్ రాసి అప్పట్లో చేసాం. నేను హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్ళి చేసేవాడిని. ఓకే. అంతే 2006లో. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారిది మల్లీశ్వరి అని ఒక సీరియల్లో ఒక చిన్న గెస్ట్ లాగా, ఇద్దరు హీరోలో ఒక హీరోగా చేశాను. అది చాలా తక్కువ ఎపిసోడ్లు వచ్చింది, జీలో వచ్చేది, జీ టీవీ వచ్చిన కొత్తలో. ఓకే. తర్వాత అంతే, ఇంకా ఈ సీరియల్స్ ఇంకేం చేయలేదండి. మా ఫ్రెండ్ శ్రీరామ్ అని ప్రేమ ఎంత మధురం అని ఇప్పుడు సీరియల్ వస్తుంది. అతను నాకు బాగా, నా కొలీగ్, నాకు బాగా ఇష్టడు, మీ అందరం మంచి ఫ్రెండ్స్ అనమాట. తను ప్రతి సీరియల్లోనూ ఒకసారి ఏదో గెస్ట్ అపీరెన్స్ స్టార్టింగ్లోనే ఎప్పుడో అప్పుడు